జై వీరభద్రులకు సార్ నమో నమో. చాలామంది మాట్లాడతారు నాన్న రాజశేఖర రెడ్డి గురించి గారు కానీ, తెలంగాణలో కేసీఆర్ గురించి కానీ, జగన్ గారి గురించి కానీ మాట్లాడతారు. ఒకటి తెలుసుకోండి, వీళ్ళు వచ్చినప్పటి నుంచే అవినీతికి రెక్కలు వచ్చిన అవినీతి ఆరంభమైంది వీళ్ళ నుంచే. ఎందుకంటే డబ్బుని దాచుకోవడం ఎట్లా నేర్పించినారు. ఎన్ని కంపెనీలనా, బినామీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు. ఒక్కసారి ఉచిత కరెంట్ అని చెప్పి ప్రజలకు సంక్షేమం అలవాటు చేసినప్పుడు ఉచిత కరెంట్ ద్వారా ఎవరికి భారం పడింది? మన మీద పడింది. ఒక్కసారిగా పాత మీటర్లు తీసి డిజిటల్ మీటర్ వేసినప్పుడు కరెంటు బిల్లు రేట్లు పెరిగినవి. మనం ఇస్తే ఉచిత కరెంట్ మనం డబ్బులతో కడతాము. తర్వాత ఆరోగ్యశ్రీ అంటే ఇంతకుముందు రోగాలే తక్కువ ఉండి అటువంటిది ఆరోగ్యశ్రీ పెట్టి జనాలు రకరకాల రోగాలు వచ్చినా ఆరోగ్యశ్రీ కింద చూపించుకునే పని ఏముంది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నియోజకవర్గానికి బ్రహ్మాండంగా డెవలప్ చేసి హాస్పిటల్ ప్రతి ఒక్క వైద్యము జ్వరము నుంచి సర్జరీలు పెద్ద సర్జరీల వరకు చేసినప్పుడే అది వైద్యం అవుతుంది.